హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఈ వీడియోలో మీకు ఒకటి ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను ఈ వీడియో తీస్తున్నానండి. ఏంటా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది. నేను డీమార్ట్లో చూసిన మోసం అండ్ వాళ్ళు ఎలాగా జనాలను చీట్ చేస్తున్నారు అనేది నేను ఈ వీడియోలో మీకైతే క్లియర్గా చూపిస్తున్నానండి. నేనైతే ఇదొకటి నోటీస్ చేశాను. సో నాకులాగా ఎవరన్నా ఉన్నారా నోటీస్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. లేదంటే ఇప్పటికైనా మీరు ఎప్పుడైనా డీమార్ట్కి షాపింగ్ వెళ్తే మాత్రం ఇలాంటివి కొన్ని టిప్స్ జాగ్రత్తలు చూసుకోండి. వాళ్ళు బిల్లింగ్ దగ్గర కూడా అప్పుడప్పుడు మోసం అవుతుందండి. అది కూడా మీకు ఏంటో నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడైతే నేను లాస్ట్ వీక్ డీమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ మోడర్న్ మిల్క్ బ్రెడ్ అనేది తీసుకున్నానండి. అక్కడ ఏమని ఉందంటే 10 రూపీస్ ఆఫ్ అని ఉంది. సర్లే ఇది పెద్ద ప్యాకెట్ కదా అని తీసుకున్నాను. సో అది వచ్చేసి 350 గ్రామ్స్ 55 రూపీస్ డీమార్ట్లో. ఇది మీరు ఎప్పుడైనా సరే డీమార్ట్కి వెళ్ళినప్పుడు చూడండి. 350 గ్రామ్స్ 55 రూపీస్ అని ఉందండి. సర్లే 350 గ్రామ్స్ 55 45కి వస్తుంది కదా, నేనైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. సర్లే అని అది అయిపోయింది, తీసుకున్నాము, వచ్చేసాము ఇంటికి. సర్లే అని మళ్ళా తర్వాత ఇంకొక ప్యాకెట్ నేను బయట కిరాణా షాప్స్లో కానీ మెడిసిన్ షాప్స్లో కానీ చూస్తే ఏంటి ఇంత మోసం అని నేనే షాక్ అయ్యాను. అదేంటో చూపిస్తాను. డీమార్ట్లో 350 గ్రామ్స్ 55 రూపీస్. ఇది చూడండి, బయట కిరాణా షాప్స్లో కానీ వేరే సూపర్ మార్కెట్స్లో కానీ వాళ్ళైతే ఏం ఆఫర్ ఇవ్వరు. కానీ ఇది చూడండి, 450 గ్రామ్స్ 50 రూపీస్. 350 గ్రామ్స్ 55 రూపీస్ ఎక్కడ, 450 గ్రామ్స్ 50 రూపీస్ ఎక్కడ. అలాగే ఇంకొక ప్యాకెట్ కూడా నేను బయట కిరాణా షాప్లో తీసుకున్నానండి. అదేంటంటే 400 గ్రామ్స్ 45 రూపీస్. అంటే 400 గ్రామ్స్ 45 రూపీస్. ఇక్కడ వీళ్ళు 350 గ్రామ్స్ 55 రూపీస్. అంటే నాకేం అర్థమైందంటే డీమార్ట్కి ఏవైతే గ్రాసరీస్ అన్నీ వస్తాయో ప్యాక్ చేసి వాటి ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్ ప్యాకింగ్, అంటే సపరేట్గా ప్యాక్ చేసి తెస్తారనమాట. లేదంటే సేమ్ కంపెనీ మోడర్న్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్, సేమ్ కంపెనీ అండి. అన్నీ సేమ్ కంపెనీ వాళ్ళే. ఈ రెండేమో వెయిట్కి తగ్గట్టు రేటు ఉన్నాయి. కానీ ఇది మాత్రం డీమార్ట్కి వచ్చిన ప్యాకెట్ మాత్రం వెయిట్ వేరే, వెయిట్ తక్కువ, కాస్ట్ ఎక్కువ. నేను అప్పుడు గమనించలేదండి. డీమార్ట్లో ఆఫర్లో వస్తుంది కదా అని తెచ్చేసుకున్నాను. వాడు ఎంత మోసం, వాళ్ళు ఎంత ఆఫర్ ఇచ్చినా కానీ 10 రూపీస్ ఆఫ్ అయినా కానీ 45 రూపీస్, 350 గ్రామ్స్ 45 రూపీస్. ఇక్కడ ఈ 400 గ్రామ్స్ వచ్చేస్తుంది బయట 45 రూపీస్కి. మనం అనుకోవచ్చు 50 గ్రామ్స్కి ఏముంది, 2-3 స్లైసెసే కదా అని. ఇలా లెక్కేసుకోండి. ఒక్కరికి ఈ 50 గ్రామ్స్ లేదా 5 రూపీస్ 10 రూపీస్. అలా ఎంతమంది, ఎన్ని ప్యాకెట్లు, ఎన్ని గ్రాసరీ, ఎన్ని స్టోర్స్ ఉన్నాయి వాళ్ళకి ఎంత బెనిఫిట్ అవుతుంది. జనాలు అంతా ఎంత మోసపోతున్నారు. ఇదే కాదండి, బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్ ప్యాకెట్స్. నేను తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు గమనించాను. బిస్కెట్ ప్యాకెట్స్ కానీ చాక్లెట్స్ కానీ కొంచెం ఏమైనా సరే డీమార్ట్కి వచ్చే స్టాక్ అంతా ప్యాకింగ్ కొంచెం డిఫరెంట్గానే ఉంది. వాటి మీద ప్రైజెస్ ఎక్కువ ఉంటున్నాయి, క్వాంటిటీ తక్కువ ఉంటుంది. అదే సేమ్ వచ్చేసి మనం వేరే సూపర్ మార్కెట్స్, ఏమైనా చిన్న సూపర్ మార్కెట్ కిరాణా స్టోర్స్లో చూస్తే మాత్రం డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ సేమ్ కంపెనీ.
సో వాళ్ళకు వచ్చే ప్యాకింగ్ కూడా డీమార్ట్కి వచ్చే ప్యాకింగ్ కూడా వాళ్ళు సపరేట్ ప్యాక్ చేపిస్తారండి. నాకైతే దీన్ని బట్టి అర్థమైంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనకి డీమార్ట్లో షెల్ఫ్స్ ర్యాక్స్ ఉంటాయి కదండి, గ్రాసరీస్ అన్నీ పెట్టి ఆ ర్యాక్స్ దగ్గర ఇప్పుడు కాజు ఉందనుకోండి, కాజు 2-3 వెరైటీలు పెట్టేసి 4-5 వెరైటీలు కాస్ట్ పెడుతున్నారు షెల్ఫ్స్లో. కానీ బిల్లింగ్ దగ్గర వచ్చేసరికి మాత్రం ఏదైతే హై కాస్ట్ ఉందో అదే బిల్లింగ్లో వేస్తున్నారు. ఇదొకటి చూసుకోండి. ఇప్పుడు కాజు ఒకటి నార్మల్ కాజు వచ్చి 350, సమ్ ఆల్పినో కాజు అని 400, ఇంకొకటి నట్రాజ్ అని 450. అట్లా డిఫరెంట్ కంపెనీస్ 3-4 కంపెనీలు కాజు కానీ ఏదైనా పెట్టేసి అందులో ఏదైతే ఎక్కువ రేట్ 450, మనం తక్కువ రేట్ది తీసుకున్నా సరే ఆ ఎక్కువ రేట్ 450దే మనకు బిల్లులో పడుతుంది. అది నాకైతే అలాగే జరిగిందండి. అక్కడ ర్యాక్స్లో కాజు చూస్తేనేమో 1/2 kg కాజు 350 అని పెట్టారు. సర్లే అని చెప్పి తీసుకున్నాను. కానీ ఇంటికి వచ్చి బిల్లింగ్ చూసుకునేసరికి అదైతే 450 పడిందండి. ఇంకేం చేస్తామండి, ఇంటికి వచ్చేసాక వాళ్ళని పోయి మళ్ళీ అడగలేము. ఇవన్నీ అంటేనేమో ఉన్నది స్టాక్ అయిపోయింది, ఇది కాస్టే అని చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక విషయంలో ఇలాగా అడిగి చూశాను, వాళ్ళు చెప్పిన ఆన్సర్ అదే. ఏమీ చేయలేక ఊరుకున్నాను. సో నెక్స్ట్ టైం మీరు ఎవరన్నా వెళ్తే కొంచెం ఏవి కూల్ డ్రింక్స్ కానీ గ్రాసరీస్ కానీ సోప్స్, సర్ఫ్స్, బిస్కెట్, చాక్లెట్స్ మొత్తం ఆ డీమార్ట్లో ఉండే స్టాక్ మొత్తం కొంచెం వెరిఫై చేసుకొని అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఎక్స్పైరీ డేట్స్ చూసుకోండి. డీమార్ట్లో ఈ మధ్య ఎక్స్పైరీ డేట్స్ అయిపోయినవి కూడా వస్తున్నాయి. అది కూడా కొంచెం చూసుకొని జాగ్రత్తగా చూసుకోండి. నేనైతే బ్రెడ్ ప్యాకెట్ విషయంలో అండ్ కాజు బిల్లింగ్ విషయంలో నేనైతే ఇది అబ్జర్వ్ చేశానండి. సో ఈ విషయం మీకు షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను. నాకులాగా మీరు కూడా ఏదైనా డీమార్ట్లో ఏదైనా సంథింగ్ డిఫరెంట్ అండ్ ప్రజలకి నష్టం జరుగుతుంది అనేది మీరు ఏదైనా నోటీస్ చేసి ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. చూడండి, ఒక బ్రెడ్ ప్యాకెట్ ఎంతమంది బ్రెడ్ ప్యాకెట్ తీసుకుంటారు, ఎంత స్టాక్ వస్తుంది వాళ్ళకి, ఎంత మోసపోతున్నారు. అలాగే డీమార్ట్లో లూజ్గా ఉన్నవి కందిపప్పు, మినప్పప్పు, రైసు, షుగరు అని తీసుకుంటుంటాం, పల్లీలు అవన్నీ లూజ్ సెక్షన్లో. అందులో కూడా వెయిటింగ్లో మనకి చాలా తక్కువ వస్తుంది. ఒక 50 grams to 100 grams డిఫరెన్స్ వస్తుందండి వెయిట్. మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఇది ఒకటి షేర్ చేద్దామని నేను చేశానండి ఈ వీడియోని. థ్యాంక్ యూ ఆల్. మీరు కూడా నాకులాగా మోసపోయి ఇంటికి వచ్చి అయ్యో ఏంటి అని బాధపడకుండా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి నలుగురు తెలుసుకునేలాగా చేయండి. డీమార్ట్కి వెళ్ళొద్దని నేనైతే అనను, వెళ్ళండి. డీమార్టే కాదు, ఏ సూపర్ మార్కెట్కైనా సరే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏవి కొన్నా సరే మనకి దగ్గర 1 రూపీ తక్కువైనా కానీ వాళ్ళు ఏది ఇవ్వరండి, ఇదైతే గ్యారంటీ. సో మనం ఎందుకు వాళ్ళకి 1 రూపీ అయినా వదిలేయాలి. మనకి 1 రూపీ తక్కువ 2 రూపీ తక్కువ ఉందంటే కూడా వాళ్ళు మనకి ఏది ఇవ్వరు. ఆ ఐటమ్ని తీసేసి మిగతా బిల్ వేసి ఇస్తారు. అలాంటిది మనం ఎందుకు వాళ్ళకి 1 రూపాయి అయినా అనవసరంగా వదలాలి వాళ్ళకి. సో అందుకని నేను ఈ వీడియో చేశానండి. ప్లీజ్ ఆ వీడియోని లైక్ చేయండి, ఇంకొక 4 షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.